ఓం నమ శివాయ. 2026 నూతన సంవత్సరం ప్రజలందరికీ శుభాకాంక్షలు. మీ బిఎల్ శ్రీనివాసరాజు. అందరూ బాగుండాలి, దాంట్లో మనం ఉండాలని కోరుకుంటున్నాము. మరి 2026 జనవరి మాసం తులరాశి ఫలితాలు. ఈ తులరాశి ఫలితాలలో అదృష్టము, జీవితము, యోగము, శుభ కార్యక్రమాలు, వీళ్ళకి అభివృద్ధిగా రావాల్సిన కొన్ని కార్యక్రమాలు దగ్గరలోనే కొన్ని ఉన్నాయి. మరి ఆస్తులలో కొంత గొడవలు కానీ సమస్యలు కానీ రాబోతున్నాయి. అక్క చెల్లెళ్ళ నుంచి కానీ, అన్నదమ్ముల నుంచి కానీ, బంధువుల నుంచి కానీ, రిలేషన్ నుంచి కానీ మీకు ఒత్తిడిలు ఎక్కువగా ఉంటాయి. ఫస్ట్లో ఉన్నంత అభిమానము, ఫస్ట్లో ఉన్నంత ప్రేమ ఇప్పుడు ఉండదు మీకు. చాలామంది ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళు యథార్థంగా మాట్లాడతారు. మనసులో ఒకటి, బయట ఒకటి నటించే నటన వీళ్ళ దగ్గర ఉండదు. అందరూ బాగుండాలి, దాంట్లో మనం ఉండాలని కోరుకునే మనస్తత్వం కలిగిన వాళ్ళు. కాబట్టి ఎదుటివాడు బాధపడుతున్నాడు, ఎదుటివాడు కష్టాల్లో ఉన్నారా అంటే సాకారం చేసే మనసు వీళ్ళ జాతకంలో కనబడుతుంది. పగస్తుడు వచ్చినా కూడా మంచినీళ్ళు ఇచ్చి భోజనం పెట్టి పంపించే మనస్తత్వం కలిగిన వాళ్ళు ఈ తులరాశి వాళ్ళు. కాబట్టి ఈ తులరాశి వాళ్ళు ఎక్కువగా విరోధం అనేది వీళ్ళకి ఎక్కువగా పెట్టుకోరు. వీళ్ళకి ఎక్కువగా కోపం అనేది ఎక్కువగా ఉండదు. ఎందువల్ల అంటే వీళ్ళు సభా పండితులు. సభా పండితులు అంటే ప్రజలలో అనుకూలంగా ఉండి, ప్రజలలో ఎదుటివాడి మనసును అర్థం చేసుకొని చేసే కార్యక్రమాలని ముందుకు నడిపించేవాడు. కాబట్టి వీళ్ళకి ప్రేమ సమస్యలు కొంచెం కనబడుతుంది. ప్రేమించటం కానీ, మరి ప్రేమించిన వాళ్ళు వీళ్ళు దూరం కావటం కానీ, ప్రేమలో విజయం కనబడుతులే. ఎంత ప్రేమించినా కూడా రివర్స్ కనబడుతుందే కానీ జయం అనేది కనబడుతులేదు. కానీ తల్లిదండ్రుల్ని చాలా వరకు జాగ్రత్తగా చూసుకునే మనస్తత్వం కలిగిన వాళ్ళు. తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని చాలా వరకు జాగ్రత్తగా చూసుకోవాలి. మరి విద్య పట్ల శ్రద్ధ ఎక్కువగా పాటించాలి. ఆరోగ్యం పరంగా కొంచెం జాగ్రత్తలు. ఉద్యోగంలో కూడా ఈ నెల 16 నుంచి కొత్త మార్పులు కొన్ని రాబోతున్నాయి. జనవరి 16 నుంచి నూతన కార్యక్రమాలు, నూతన పనులు, నూతన అభివృద్ధిగా చేయాల్సిన కార్యక్రమాలు కూడా దగ్గరకు వచ్చే మార్గాలు ఉన్నాయి. ఎన్నో రోజుల నుంచి మీకు దూరం అయిపోయిన స్నేహితులు కానీ, ఎన్నో రోజుల నుంచి భార్యాభర్తలు ఇడిపోయిన వాళ్ళు కానీ ఇప్పుడు కలుసుకునే టైం వచ్చేసింది. మరి మీకు చేయాల్సిన ఉద్యోగ విశేషాల్లో కూడా కొంతమంది మీకు రావాల్సినవి కూడా లేట్ అయిపోయినాయి కూడా ఈ నెల 14 నుంచి మీకు కొంత అదృష్ట టైం. 14, 15, 16 ఈ 3 రోజుల్లో మీకు దిశ తిరిగే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి విద్యారంగంలో కూడా మీకు కొంత మార్పులు కానీ, చేసే వ్యాపారంలో కూడా డెవలప్మెంట్ కానీ, రియల్ ఎస్టేట్లో కూడా చేయాల్సిన కార్యక్రమాల్లో కూడా విజయం కానీ మీకు రాబోతుంది. కాబట్టి మిత్రులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. బంధువులతో మీరు ఏ విషయమైనా సరే యథార్థంగా మరి చెప్పకూడదు. బంధువులలో మిమ్మల్ని నెత్తిన చేపెట్టి లేనిపోయిన సమస్యలోకి మిమ్మల్ని ఇరికించి ప్రజలలో కూడా ఒక బ్యాడ్ నేమ్ తెచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు అధిక జాగ్రత్తలు మీరు పాటించాలి. అధిక జాగ్రత్తలు మీరు పాటించుకోకుండా ఏం పర్వాలేదులే, మన అన్నయ్యలే, మన తమ్ముడేలే, మన అన్నయ్యలే, మన వదినేలే, మన మరదలే అని అనుకునేటికైతే దానివల్ల లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి సంతాన పరంగా ఆలస్యంగా నడుస్తుంది. మరి మిత్రులపై, బంధువులలో కానీ, చేసే ఉద్యోగంలో కానీ, పై అధికారుల నుంచి మీకు కొంత ఒత్తిడి సమస్యలు కొన్ని రాబోతున్నాయి. మరి మీకు విదేశాల ప్రయాణాలు, దూర ప్రయాణాలు, అనుకోకుండా దూర ప్రయాణాలు వెళ్లాల్సిన యోగం కూడా మీ జాతక యోగంలో చాలా వరకు కనబడుతుంది. మరి మీరు ఎన్నో రోజుల నుంచి చేయాల్సిన కార్యక్రమాలు చేతికాడకు వచ్చి నోటికంతా ఉండిపోతున్నాయి. అదుగో అంటున్నారు, నేను సాయం చేస్తాను అంటున్నారు. ఆ టయానికి రాగానే మనం అడగంగానే పక్కకి వెళ్ళిపోతున్నారు, ముఖం పక్కకు చూపించుకుంటున్నారు. మరి ఎందువల్ల అలా జరుగుతుంది? కారణం ఏమిటి? అయితే మీ మీద ఉండాల్సిన నరఘోష, నరదిష్టి ఎక్కువగా ఉంటుంది. మీరు ఏమి సంపాదించకపోయినా కూడా బాగున్నారు, సంపాదించారు, బాగున్నారని మీ మీద నరదిష్టి, నరకన్ను ప్రయోగాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మరి మీ జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ఏదో ఒక సమస్య
రావటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికమైన ఒత్తిళ్లు కొన్ని రావటం, ఈ సమస్యలు మీకు కొంచెం ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి మరి మీరు చేయాల్సిన పూజా బలం, శ్రీ వెంకటేశ్వర స్వామిని మీరు పూజా బలం చేయాలి. 7 వారాల పాటు ఆయన పూజా బలం చేసినట్టుగైతే మీ ఇంట్లో ఉండాల్సిన అష్టకష్ట దరిద్రాలు దోషాలు శాంతమైపోతాయి. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని బాధపడుతూ ఉన్నారా, మీరు ఎంతో నష్టపోతూ ఉన్నారా, తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, మీ జాతక యోగం బట్టి ఎలా ఉందనేది చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.